హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సౌత్ కొరియన్ ఆటోమేకర్స్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన హుండై వాళ్ళ నుంచి 2024 హుండై ఎక్స్టర్ నైట్ ఎడిషన్లోనే ఇప్పుడు ఎస్ఎక్స్ డ్యూయల్ టోన్ ఆటోమేటిక్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ రివ్యూ తీసుకొచ్చాను. ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ పోకుండా వచ్చేసి మనకు మైక్రో ఎస్యూవీ ఆర్ క్రాస్ ఓవర్ సిటీ ఏ సెగ్మెంట్ విత్ 5 డోర్ హ్యాచ్ బ్యాక్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఫ్రంట్ ఇంజన్తో ఉంటుంది. ఈ కార్ యొక్క ఫస్ట్ అన్వీల్ 8th May 2023 జరిగింది మన ఇండియాలో. ఫస్ట్ లాంచ్ కూడా 2023లోనే. ఎక్స్టర్ లాంచ్ అయ్యి 1 year అయిన సందర్భంగా ఈ నైట్ ఎడిషన్ అనేది లాంచ్ చేశారు హుండై వాళ్ళు. ఇది హయ్యర్ స్పెక్ ఎస్ఎక్స్ అండ్ ఎస్ఎక్స్ ఆప్షన్ కనెక్ట్ వేరియంట్స్లో అయితే అవైలబిలిటీగా వచ్చింది. హుండై ఎక్స్టర్ యొక్క ప్లాట్ఫామ్ వచ్చేసి హుండై కియా K1 ప్లాట్ఫామ్. ఇదే ప్లాట్ఫామ్ నుంచి గ్రాండ్ i10 నియోస్ A13 కోడ్ నేమ్ ఆరా కూడా బిల్డ్ అవుతున్నాయి. అసెంబ్లింగ్ అనేది మన ఇండియాలోనే చెన్నైలో జరుగుతుంది. కోడ్ వచ్చేసి A13 CUV. ఎక్స్టర్ యొక్క ధర గురించి మాట్లాడితేను 8,38,000 నుంచి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అయ్యి 10,43,000 అనేది ఎక్స్షోరూమ్ టాప్ ఎండ్ అవుతుంది. సో రెగ్యులర్ ఎక్స్టర్తో కంపేర్ చేసి నైట్ ఎడిషన్ అనేది 15,000 రూపాయల ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఆన్ రోడ్ వచ్చే వరకు 11 లక్షల నుంచి 13,50,000 వరకు అయితే ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా వెళ్తుంది. వేరియంట్స్లో ఎస్ఎక్స్ డ్యూయల్ టోన్, ఎస్ఎక్స్ ఆప్షన్ కనెక్ట్ అండ్ ఎస్ఎక్స్ ఆప్షన్ కనెక్ట్ డ్యూయల్ టోన్ రెండిట్లో కూడా మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. ఎక్స్టర్ ఒక రెగ్యులర్ కలర్స్లో మనకు స్టారీ నైట్, వైట్, రెడ్, గ్రీన్, గ్రే, బ్లూ కలర్స్ అనేవి అవైలబిలిటీగా ఉంటాయి. ఈ కొత్త కలర్స్ నైట్ ఎడిషన్ పైన అబెసీ బ్లాక్ అండ్ షాడో గ్రే ఇప్పుడు మీరు చూస్తుంది లేటెస్ట్ కలర్ ఇది. సో ఫ్రెండ్స్, మరి చూసినా కదా, ఏ ఒక కొత్త కార్లో కూడా ఎడిషన్ లాంచ్ అయినప్పటికీ, కొత్త కలర్ లాంచ్ అయినప్పుడు కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూ అనేది తీసుకొస్తాను మన ఛానల్ నుంచి. మరి ఇలాంటి ఛానల్ని మీరు మిస్ చేసుకోకుండా కొత్త గైడ్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళకి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్లో పెట్టేసుకొని కంటిన్యూగా చూస్తే నెక్స్ట్ టైం మీరు 10 ఛానల్స్లో సెర్చ్ చేసిన అవసరం లేదు. డైలీ 9 o'clock మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా, ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ముందుగా కీస్ నుంచి చూసేను. ఎక్స్టర్ ఎస్ఎక్స్ యొక్క కీస్ అనే ఫ్రంట్ సైడ్ లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్, అన్లాక్ బటన్, బ్యాక్ సైడ్ హుండై లోగో, ఫ్లిప్ కీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మనకు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ రాదు. స్పేర్ కీ కూడా నార్మల్ అండ్ సింపుల్గా ఉంటుంది. ముందుగా మనకు ఫ్రంట్ లుక్స్ చూస్తే రెగ్యులర్ ఎక్స్టర్ లానే ఉంటాయి, కాస్మెటిక్ చేంజెస్ ఉంటాయి. కాకపోతే హుండై లోగో బ్లాక్ పెయింటెడ్ ఫినిష్, ఎక్స్టర్ బ్యాచింగ్ కూడా మనకు బ్లాక్ హైలైట్స్ అనేది చూడొచ్చు. ఫ్రంట్లో మీకు బ్లాక్ పెయింటెడ్ రేడియేటర్ గ్రిల్ విత్ పారామెట్రిక్ ట్రీట్మెంట్, ఎక్స్టర్ నేమ్ ప్లేట్, నెంబర్ ప్లేట్ పొజిషనింగ్, బ్లాక్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ విత్ రెడ్ హైలైట్స్ అనేవి చూడొచ్చు. హెచ్ షేప్ ఆఫ్ డిఆర్ఎల్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటెడ్ సిగ్నేచర్ డిఆర్ఎల్, స్క్వేరీ షేప్ ఆఫ్ ప్రొజెక్టెడ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్. ఆటో ఫంక్షన్ ఓన్లీ టాప్ మోడల్ వస్తుంది. ఫ్రంట్లో మీకు ఫేక్ ఇంజూజర్స్ ట్రీట్మెంట్, టోయింగ్ హుక్. ఇది ఓవరాల్గా ఫ్రంట్ అండ్ అప్రైట్ స్టాండ్స్ ఆఫ్ బోనెట్ విత్ డీప్ కట్స్ అనేవి చూడొచ్చు. నార్మల్ క్వాలిటీ ఆఫ్ ఫ్రంట్ వైపర్స్, ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అనేవి ఈ వేరియంట్లో మిస్ అయ్యాయి. కాకపోతే డ్యూయల్ టోన్ రూఫ్ టాప్. ఈ షాడో గ్రే కలర్ ఎలా అనిపించింది, న్యూ కలర్ కామెంట్ చేయండి. ఇంకా ఎక్స్ట్రా ఒక డైమెన్షన్స్లో 3.8 మీటర్ ఆఫ్ లెంత్, 1.7 మీటర్ బ్రెత్, 1.63 మీటర్ హైట్తో ఉంటుంది. 2.45 మీటర్ ఆఫ్ వీల్ బేస్ వస్తుంది విత్ 185 గ్రామ్ క్లియరెన్స్ స్టాండర్డ్లీ. 999 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ ఉంటుంది ఎక్స్ట్రాది. సైడ్స్లో మీకు స్క్వేర్ థిక్ వీల్ ఆర్చెస్, 15 inches బ్లాక్ డౌట్ పెయింట్ ఆఫ్ అలాయ్ వీల్స్ అని చూడొచ్చు. ఇందులో బేస్ మోడల్ ఎస్ఎక్స్లో కూడా మనకు వీల్ క్యాప్స్ బ్లాక్ పెయింటెడ్ చేశారు. 175, 65, 15 inches సియర్ సెక్యులర్ డ్రైవ్ ఆఫ్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్. ఫ్రంట్లో రెడ్ బ్రేక్ క్యాలిపర్ కాంట్రాస్టింగ్. ఫ్రంట్ సస్పెన్షన్ మనకు సింప్లీ మ్యాక్పర్సన్ స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్ ఉంటుంది. ఫెండర్ డిజైన్స్, స్మార్ట్ ఆటో బ్యాచింగ్, ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి. హై గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఆఫ్ ఏ పిల్లర్, హై గ్లాసీ బ్లాక్ పెయింటెడ్ ఆఫ్ ఎక్స్టీరియర్ ఎయిర్వే మిరర్స్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఎల్ఈడి బ్లింకర్స్, హ్యూజ్ గ్లాస్ ఏరియా, యూవీ కట్, మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ బీ పిల్లర్, మ్యాట్ బ్లాక్ బెల్ట్ అండ్ ట్రీట్మెంట్, హై గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఆఫ్ సి పిల్లర్ గార్నిష్ విత్ పారామెట్రిక్ ట్రీట్మెంట్. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి, కానీ మనకు రిక్వెస్ట్ సెన్సర్ లాంటివి ఎస్ఎక్స్ వేరియంట్లో ఎక్స్పెక్ట్ చేయలేము. సైడ్ థిక్ క్లాడింగ్స్ పైన మనకు ఎక్స్ట్రా సిల్ గార్నిష్ ట్రిమ్ అనేది మనకు నైట్ ఎడిషన్ స్పెషల్ హైలైట్స్గా ఉంటాయి. వీల్ ఆర్చెస్, 15 inches బ్లాక్ పెయింటెడ్ రేర్ అలాయ్ వీల్స్. రేర్లో డ్రమ్ బ్రేక్ అనేది వస్తుంది, ఫ్రంట్లో డిస్క్ వస్తుంది. గ్రేట్ సస్పెన్షన్ వచ్చేసి కపుల్డ్ టార్షన్ బీమ్ విత్ యాక్సిల్ కాయిల్ స్ప్రింగ్స్తో పడి చూడొచ్చు. చాలామంది లాస్ట్ వీడియోలో కూడా కమెంట్ చేశారు సస్పెన్షన్తో ప్రాబ్లం అని. సో అదైతే సార్ట్ అవుట్ అయ్యింది. అండ్ అండర్ బాడీ రియల్ ఎగ్జాస్ట్ ఫ్యూయల్ ట్యాంక్తో పాటు చూడొచ్చు. ఇది ఓవరాల్గా మనకు నైట్ ఎడిషన్ ఆఫ్ సైడ్ ప్రొఫైల్.
ఎక్స్టర్ అనేది మైక్రో ఎస్యూవీ స్పేస్లో కంప్లీట్ రైవల్ ఆఫ్ టాటా పంచ్కి అయితే వస్తుంది. అండ్ ఎక్స్టర్ అనేది మోస్ట్ పాపులర్ చాయిస్గా గుర్తిస్తారు మైక్రో ఎస్యూవీ బయర్ సెగ్మెంట్లో. ఎక్స్టర్ ఒక కాంబినేషన్ ఆఫ్ స్టైల్, ఇన్నోవేషన్, టెక్నాలజీ అండ్ వాల్యూతో కాంబినేషన్గా ఉంటుంది. ఎక్స్టర్ ఒక అవార్డ్స్లో మనకు సెలెక్టెడ్ యాజ్ ఏ ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ 2024గా. ఎక్స్టర్ ఒక మీనింగ్ వచ్చేసి మనకు అవుట్డోర్, ట్రావెల్ అండ్ లెష్యూర్. ఎక్స్టర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద నేచర్ వరల్డ్ అరౌండ్ అండ్ అలాగే మనకు డిజైన్ డ్రా చేశారు. ఎక్స్టర్ మైక్రో ఎస్యూవీ కిందికి వస్తుంది ఆర్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ కూడా అనొచ్చు. హ్యాచ్ బ్యాక్ అయితే కాదు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎక్స్టర్ యూజ్ చేసిన 1.2 లీటర్ కార్బో పెట్రోల్ ఇంజిన్ సేమ్ i10 అండ్ ఆరా నుంచి డిరైవ్ తీసుకొని సేమ్ యూజ్ అని చేస్తున్నారు. ప్రొఫైల్ నుంచి మనకు హోండా లోగో, బ్లాక్ గార్నిష్ ట్రిమ్, సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్ విత్ పారామెట్రిక్ జ్యువెల్ ట్రీట్మెంట్, ఎస్ షేప్ ఆఫ్ సిగ్నేచర్ DRL ఆఫ్ టెయిల్ ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్, రివర్స్ లైట్ బల్బ్స్, నైట్ ఎడిషన్ యొక్క నైట్ ఎడిషన్ ఎంబలం బ్యాచింగ్, కోన్ హోండా షేక్ పట్టర్ న్యూ బ్రాండ్ స్టార్ట్ అయింది, బాడీ కలర్ బంపర్, రిఫ్లెక్టర్, బ్లాక్ స్కిడ్ ప్లేట్స్, రేర్ డిఫ్యూజర్ టైప్ ఆఫ్ ట్రిమ్, పార్కింగ్ సెన్సర్స్, ఎక్స్టర్ బ్యాచింగ్, రెడ్ హైలైట్స్ టెయిల్ గేట్, రివర్స్ కెమెరా ఇక్కడైతే ఇంటిగ్రేట్ చేశారు విత్ నెంబర్ ప్లేట్ పొజిషనింగ్, రేర్లో స్పోర్టీ స్పాట్స్ ట్రీట్మెంట్ కంటిన్యూ టు సీ పిల్లర్, 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ బ్యాచింగ్ స్టిక్కర్, రేర్ డిఫాగర్ వస్తుంది కానీ వైపర్ మిస్ అవుతుంది ఈ వేరియంట్లో, high mounted stop lamp with black shark fin antenna roof and top and sporty spoiler trim గా చూడొచ్చు. విత్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ బ్లాక్అవుట్ ఫినిష్ అనేది చేశారు ఎక్స్టర్ కాస్మెటిక్ చేంజెస్లో నైట్ ఎడిషన్లో. రండి ఫ్రెండ్స్ ఒకసారి బోర్డ్ చూద్దాం. మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా మనకు మాన్యువల్గా అయితే ఆపరేట్ ఓపెన్ టెయిల్ గేట్ చూడొచ్చు. ఇంకా ఎక్స్టర్ యొక్క బూట్ స్పేస్ అనేది మనకు స్టాండర్డ్లీ 391 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వరకు ఉంటుంది. అంటే 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ కానివ్వండి, 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ ఈజీగా ఫిట్ అవుతాయి మనకు ఈ బూట్లో. హాలోజిన్ బూట్ ల్యాంప్ మిస్ అయింది మనకు ఈ వేరియంట్లో. బెంచ్ టైప్ ఫోల్డింగ్ సీట్, హుక్స్, పార్సెల్టర్ కూడా వస్తుంది, వార్నింగ్ ట్రయాంగులర్. దీని కింద మనకు స్టీల్ వీల్ స్పేర్ వీల్ విత్ 15 ఇంచెస్ అపోలో టైర్ తీసుకుని బయట C8 టైర్ ఉంది. టూ లైన్ జాక్ అంతా కూడా ప్లేస్ చేశారు. ఇది ఎక్స్ట్రా నైట్ ఎడిషన్ ఒక స్పెషల్ ఫ్లోర్ మ్యాట్స్ విత్ రెడ్ హైలైట్స్తో పాటు కూడా బార్డర్స్ అనేవి. బెంచ్ టైప్ ఫోల్డింగ్ సీట్, పార్సల్ ట్రక్ కటింగ్ ఎడ్జ్ డిజైన్స్, నీట్లీ ప్లాస్టిక్ ఇన్సలేషన్, బెటర్ ఎన్విచ్ లెవెల్స్కి అండ్ క్లోజింగ్తో మనకు హోల్డర్ ఇస్తున్నారు. రివర్స్ కెమెరా, హాలోజిన్ నంబర్ ప్లేట్ లైట్స్. ఇది ఓవరాల్గా బోర్డ్కి సంబంధించి ఎక్స్ట్రా నైట్ ఎడిషన్లో. 37 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ ఉంటుంది ఎక్స్టర్కి. ఇంకా ఎక్స్టర్ ఒక సేఫ్టీ రేటింగ్ అనేది గ్లోబల్ ఎన్క్యాప్ అయితే ఇప్పటివరకు వెళ్ళలేదు. తొందరలో భారత్ ఎన్క్యాప్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే గ్రాండ్ i10 నియాస్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తుంది కాబట్టి. కరెంట్ హోండా మోడల్స్లో i10, i20, ఆరా, వర్నా, వెన్యూ, ఎక్స్టర్, క్రీటా, అల్కాజర్, టూసాన్, అయానిక్ 5 అయితే సేల్స్లో ఉన్నాయి. అల్కాజర్ ఒక ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ అనేది కూడా తొందరలో లాంచ్ అవబోతుంది. తొందరలో ఆ రివ్యూ కూడా ఎక్స్క్లూజివ్ తీసుకొస్తాను. సో కొత్త వ్యూవర్స్ని విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే రెడీగా ఉండండి. డెఫినెట్లీ ఫస్ట్ రివ్యూ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఫ్రెండ్స్ ఇంటీరియర్కి వెళ్దాం. ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్తో ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే మీకు ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ విత్ రెడ్ యాక్సెంట్స్ అండ్ స్టిచ్చింగ్స్ ఆన్ ద స్పెషల్ హైలైట్స్ ఆఫ్ నైట్ ఎడిషన్లో చూడొచ్చు. వైడర్ డోర్స్ ఓపెనింగ్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా రేర్ వస్తుంది. బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్, garnish trim of door panels, dark grey metallic interior door handles, lock system, holder, power window, pocket storage spaces, bottle holder, 4 speaker standard speaker designs. సో సీట్ కవర్స్ వచ్చేసి మనకు సెమీ లెదర్ అపోలస్ట్రీ లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. సో ఆల్ బ్లాక్ సీట్ కవర్స్ విత్ రెడ్ స్టిచ్చింగ్స్ కాంట్రాస్టింగ్లీ రెడ్ హైలైట్స్ అని చూడొచ్చు మనకు నైట్ ఎడిషన్ స్పెషల్లీ. రెడ్ పైపింగ్, ఫ్యాబ్రిక్ అపోలస్ట్రీ. రండి ఫ్రెండ్స్ ఒకసారి లోపల కూర్చొని ఎక్స్ట్రా నైట్ ఎడిషన్ యొక్క కంఫర్ట్ చూపిస్తాను. అండైతే సపోర్ట్ అయితే చాలా బాగుంది. డీసెంట్ నీ రూమ్, స్కూప్ డోర్ సీట్ మ్యాగజిన్ హోల్డర్స్, మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్. హెడ్ రూమ్ అయితే ప్లెంటీ ఉంది. నా హైట్ 5.7కి ఇక్కడ వరకు చూడొచ్చు. ఇంకా ఫోల్డబుల్ హోల్డర్స్, బట్ బ్లాక్ రూఫ్ లైనింగ్ కూడా ఇచ్చి ఉంటే ఇంకా బాగుంటుండే. అలాగే రీడింగ్ ల్యాంప్ హాలోజిన్, సన్ రూఫ్ డీసెంట్ సైజ్ కానీ వాయిస్ అసిస్ట్ లేదు, ఎందుకంటే కనెక్టెడ్ ఫీచర్స్ లేవు కాబట్టి. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రమే ఉంది. సెంటర్ హెడ్ రెస్ట్ అనేది మిస్ అయింది, సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా మిస్ అయింది. రెడ్ హైలైట్స్ ఆన్ ద సీట్ కవర్స్, సెంటర్ ప్యాసింజర్ సీట్ బెల్ట్, ఐసోఫిక్ చైల్డ్ సీట్ మౌంట్స్. 3 passengers కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్కి అయితే వెళ్ళొచ్చు. రేర్ ప్రాపర్ డెడికేటెడ్ ఏసీ వెన్స్ విత్ రెడ్ హైలైట్స్తో పాటు అండ్ కీ ఫీచర్స్లో 12 volts పవర్ సాకెట్ కూడా ఇస్తున్నారు. అంత లైట్గా ఉంది. డాష్ వచ్చేసి SX నైట్ ఎడిషన్ ఇలా ఉంటుంది ఎక్స్ట్రాది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు కానీ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి రైట్ బేస్ మోడల్ నుంచే స్టాండర్డ్లీ సేఫ్టీ ఫీచర్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు.
రెగ్యులర్ ఎక్స్టర్ ఫ్లోర్ మ్యాట్స్. ఇది ఓవరాల్గా రెడ్ ప్రొఫైల్ ఆఫ్ ఎక్స్టర్. ఫ్రెండ్స్ రండి ఒకసారి మనం ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా చూద్దాము. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ క్యాబిన్ ఆల్ బ్లాక్ థీమ్ విత్ రెడ్ హైలైట్స్ అండ్ రెడ్ యాక్సెంట్స్ ఆన్ ది సెంటర్ కన్సోల్లో చూడొచ్చు విత్ ఏసీ వెంట్స్ రెడ్ హైలైట్స్. వైడర్ డోర్స్ ఓపెనింగ్ సేమ్ డిజైన్స్. ఎక్స్ట్రా నేమ్ ప్లేట్ అండ్ స్కఫ్ ప్లేట్. ఆల్ బ్లాక్ సీట్స్ సెమీ లెదర్ అపాలిస్ట్రీ with red highlight stitchings, fixed headrest, extra batching on the seat covers, red pipings, dash వచ్చేసి ఇలాగ ఉంటుంది. ఏసీ వెన్స్ ఆల్ బ్లాక్ థీమ్ విత్ రెడ్ హైలైట్స్తో పాటు 3D ప్యాటర్న్ పారామెట్రిక్ గార్నిష్ ఉంది. డాష్ స్టోరేజ్ స్పేస్, గ్లో బాక్స్, డాక్యుమెంటేషన్ పెట్టుకుని సరిపోతుంది. కూలింగ్ ఫంక్షనల్ టాప్ మోడల్ వస్తుంది. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్తో పాటు ఇవ్వచ్చు. రెండు ఫ్రెండ్స్ ఇక సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడదాం. సో ఇందాక చెప్పినట్టుగా స్టార్టింగ్ బేస్ మోడల్ నుంచి మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉంటాయి. ABS, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ రైజర్ వార్నింగ్, టైర్ పైజింగ్ మానిటరింగ్ సిస్టమ్, ఇంజన్ ఇంబోజిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ థీఫ్ డివైజెస్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ సిస్టమ్, ఐసోపిక్ సేల్సీ స్మాల్స్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అడిషనల్ ఫీచర్స్లో మనకు ఎక్కువ కోటింగ్ ఉంటుంది. రేర్ పార్సల్ ట్రే, బ్యాటరీ సేవర్ సిస్టమ్ కూడా ఎక్స్ట్రాలో ఉంది AMSతో పాటు. రెండు ఫ్రెండ్స్ ఒకసారి ఇంకా డ్రైవర్ సైడ్ డాష్ డిజైన్ చూడండి. 3 స్పోర్ రెగ్యులర్ స్టీరింగ్ వీల్. డ్రైవర్ సైడ్ డోర్ డిజైన్స్లో మనకు ఆల్ 4 పవర్ విండోస్, డ్రైవర్ వన్ టచ్ ఆటో లాక్ అండ్ అన్లాక్, చైన్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ పవర్ విండ్స్ కంట్రోల్, ఎక్స్ట్రా నేమ్ ప్లేట్, ఎంట్రీ స్కఫ్ ప్లేట్. డ్రైవర్ సీట్ మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ ఆప్షన్తో వాడొస్తుంది ఈ వేరియంట్లో. 6-way మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ డ్రైవర్ సీట్. ఈ కార్లో మనకు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, కీలెస్ ఎంట్రీ లాంటి ఫీచర్స్ రావు. మాన్యువల్లీ కీ ద్వారానే ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ట్రాక్షన్ కంట్రోల్ బటన్, హెడ్లైట్స్ లెవెల్ కంట్రోలర్, స్పోర్టీ మెటల్ పెడల్స్, ఏసీ వెన్స్ రెడ్ గార్నిష్ ట్రిమ్గా చూడొచ్చు. రెండు ఫ్రెండ్స్ ఒకసారి మనము లోపల స్టెప్ ఇన్ అయిపోయి మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ అండ్ సేఫ్టీ గురించి కూడా మాట్లాడదాం. ఒకసారి మనం వెహికల్ ఆన్ చేయగానే విత్ ఆల్ ద ఫుల్ స్వైప్ ఆఫర్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. టెక్ ఫీచర్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ కార్లో మనకు 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అనేది వస్తుంది విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, మల్టిపుల్ రీజనల్ UI లాంగ్వేజెస్, బ్లూటూత్ కనెక్టివిటీ, రేడియో, 4 స్పీకర్స్ స్టాండర్డ్గా వస్తాయి. SX ఆప్షన్ కనెక్ట్లో ఏంటంటే బ్లూ లింక్ కనెక్టెడ్ ఫీచర్స్ వస్తాయి. ఈ కార్లో మిస్ అవుతాయి ఈ వేరియంట్లో స్పెషల్ SXలోనే. జనరల్ సెట్టింగ్స్, లాంగ్వేజెస్, కీబోర్డ్, యూనిట్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ రివర్స్ కెమెరా ఒక క్వాలిటీ రెజల్యూషన్ డీసెంట్లీ అయితే ఉంది విత్ అడాప్టివ్ గైడ్లైన్స్ అండ్ DRIMVM కెమెరా చూడవచ్చు. రేర్ వ్యూది, స్లిక్ ట్రాక్ బటన్స్, వాల్యూమ్ రోలర్, టచ్ రెస్పాన్స్ కూడా డీసెంట్గా అనిపిస్తుంది. డిస్ప్లే, డివైస్ కనెక్షన్ సెట్టింగ్స్, షార్ట్ కట్ వేజెస్ అన్నీ ఉన్నాయి. మన క్లస్టర్ గురించి మాట్లాడితే ఫుల్లీ డిజిటల్ TFT కలర్డ్ MID ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సెంటర్లో డిజిటల్ డిస్ప్లే, కరెంట్ ట్రిప్ మీటర్స్, అలాగే సిన్స్ రీఫిల్లింగ్, సిన్స్ రీస్టార్ట్, లెఫ్ట్ సైడ్ స్పీడో, రైట్ సైడ్ ట్యాక్ వస్తుంది. యూజర్ సెట్టింగ్స్, డ్రైవర్ అసిస్టెంట్, క్లస్టర్, లైట్, స్టోర్, కన్వీనియన్స్, యూజర్స్, రీసెట్, టైప్ ఏజ్ ఇన్ఫర్మేషన్ విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్, గేర్ ఇండికేషన్స్తో పాటు ఫ్యూయల్ గేజెస్ చూడొచ్చు. మనం చాలాసార్లు చూసాము ఈ క్లస్టర్ గురించి, రెగ్యులర్ అన్నీ ఉండే కార్స్లో ఉండేది. కంటిన్యూ మనకు సెంటర్ కన్సోల్లో ఓవల్ షేప్ ఆఫ్ ఏసీ వెన్స్, రెడ్ హైలైట్స్, సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ విత్ డిజిటల్ డిస్ప్లేతో పాటు వస్తుంది. ఇక్కడ మనకు Type-C పోర్ట్, 12 volts పవర్ సాకెట్, USB పోర్ట్స్ ఉన్నాయి. వైర్లెస్ ఛార్జర్ అనేది మిస్ అయింది. స్టైలిష్ ఆటోమేటిక్ గేర్ లివర్ విత్ లెదర్ నాబ్ గేర్ లివర్ విత్ రెడ్ స్టిచ్చింగ్స్తో పాటు గేర్ ఇండికేషన్, సెంటర్ కప్ హోల్డర్స్, మాన్యువల్ క్రోమ్ టిప్ డార్క్ బ్లాక్ ఫినిష్ హ్యాండ్ బ్రేక్. మనకు 3 స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది, లెదర్ ఫినిష్ కాదు. హోండా లోగో. రైట్ సైడ్ మీకు క్లస్టర్ బ్రౌజింగ్, క్రూజ్ కంట్రోల్ రెండు వచ్చాయి. లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్, డార్క్ గ్రే ఫినిష్ ఆఫ్ గార్నిష్ ఆన్ ది స్టీరింగ్ వీల్. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఓన్లీ హైట్ అడ్జస్ట్ మాత్రమే ఉంది, మాన్యువల్గా చేసుకునేది. రీచ్ అనేది లేదు. ఆటోమేటిక్ కాబట్టి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా వస్తాయి. ఆటో హెడ్ ల్యాంప్స్ కానివ్వండి, ఆటో వైపర్స్ రెండు ఫంక్షన్స్ కూడా మీకు ఈ వేరియంట్లో మిస్ అవుతాయి. ప్లెయిన్ డాష్ డిజైన్, మాన్యువల్ డిమ్మింగ్ IRVM కానీ మనకు టెలిమాటిక్ స్విచెస్ అనేవి మిస్ అవుతాయి. డోర్ లైట్స్ హెలోజిన్, సన్ రూఫ్ కంట్రోల్. ఇక్కడ మనకు సన్ వైజర్లో ప్యాసింజర్ వ్యాంటరీ మిర్రర్, డ్రైవర్ సైడ్ వచ్చే వరకు టికెట్ హోల్డర్ ఉంది, బ్లూటూత్ స్పీకర్ మైక్స్. ఈ కార్లో మనకు డీసెంట్ సైజ్ ఆఫ్ సన్ రూఫ్ ఉంది కానీ వాయిస్ అసిస్ట్ సన్ రూఫ్ కాదు. మనకు SX ఆప్షన్ కనెక్టెడ్ వేరియంట్లోనే వాయిస్ అసిస్ట్ సన్ రూఫ్ అనేది వస్తుంది. రెస్టాల్ మనకు డీసెంట్ ఫీచర్స్ విత్ కాస్మెటిక్ చేంజెస్. మన బడ్జెట్లో ఒక ఎడిషన్ లాంటిది కావాలి అనుకుంటే డెఫినెట్లీ ఎక్స్ట్రా నైట్ ఎడిషన్ SX ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. అందులో ఇది ఆటోమేటిక్లో ఏంటంటే డ్యూయల్ టోన్ విత్ న్యూ కలర్ అండ్ అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి. ఇంతకుముందు నేను బేస్ వేరియంట్ చూపెట్టాను. రెండు ఇంజన్ గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. ఇంకా
సో సేమ్ ఇంజన్ ఇది మనకు ఆరాలో కానివ్వండి అండ్ గ్రాండ్ ఐటెన్ నియోస్లో కూడా యూజ్ చేస్తున్న 1.2 లీటర్ కాపా పెట్రోల్ ఇంజన్ ఇది. అండ్ నైట్ ఎడిషన్లో కూడా సేమ్ ఇంజన్ని బోరో చేశారు సేమ్ రెగ్యులర్గానే. సో డీసెంట్ వెయిటెడ్ ఆఫ్ హుడ్ అయితే ఉంది. 1197cc డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఇన్లైన్ 4 సిలిండర్స్ ద్వారా 16 వాల్వ్స్ ఉంటాయి మనకు. పవర్ ట్రెన్స్ వచ్చే వరకు 81 bhp పవర్, 113 Nm ఆఫ్ టార్క్ ఇస్తుంది విత్ 5 స్పీడ్ ఆటోమేటిక్, 5 స్పీడ్ మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది మనకు. ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది. మైలేజ్ 19 అంటారు, రియల్ వరల్డ్లో 16 to 17 వరకు ఎక్కడపోదు. BS6 phase 2 ఇంజన్, E20 ఫ్లెక్స్ ఫ్యూయల్ బ్లెండ్, టాప్ స్పీడ్ 150 వరకు వెళ్తుంది. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ కూడా ఉంది. ఇన్స్టాలేషన్ లాంటివి ఇది కూడా. ఎక్స్ట్రా ఒక కాంపిటీషన్ మనకు ప్రాపర్ రైవల్ ఆఫ్ టాటా పంచ్ వస్తుంది సెగ్మెంట్లో మైక్రో ఎస్యూవీగా. కైగర్, ఫ్రోనెక్స్, షిఫ్ట్, బెలినో, C3, టైజర్ అండ్ మ్యాగ్నెట్కి కూడా కన్సిడర్ అనేది చేయొచ్చు మనకు. సో ప్రజెంట్ అయితే గ్రాండ్ ఐటెన్ నియోస్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తుంది. గ్రాండ్ ఐటెన్ నియోస్ అనేది 2008 and 2014 ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ని కూడా గెలుచుకుంది. సో ప్రజెంట్ ఇండియాలో అయితే 700+ డీలర్స్ అనేవి ఉన్నాయి హోండా ఇవి. 1300+ సర్వీస్ సెంటర్స్ అనేవి ఉన్నాయి మన ఇండియాలో. ఇండియాలోని సెకండ్ లార్జెస్ట్ సేల్స్ అండ్ సర్వీస్ ఆఫ్టర్ మారుతి సుజుకి తర్వాత హోండా అయితే ఉంది. ఎక్స్టర్ అనేది ఆల్సో మనకు అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి. ఆల్సో తొందరలో ఎక్స్టర్ని ఈవీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సేల్స్ ప్రకారంగా. క్యాస్పర్ ఈవీ ఆర్ ఇన్స్టర్ ఈవీ అని కూడా పిలవచ్చు. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్. 2024 హోండా ఎక్స్టర్ నైట్ ఎడిషన్ SX డ్యూయల్ టోన్ న్యూ కలర్ షాడో గ్రే ఆటోమేటిక్ యొక్క వాల్యూ ఫర్ మనీ వేరియంట్ రివ్యూ తీసుకొచ్చాను. సో రివ్యూ అండ్ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ కార్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. ఈ కార్ గురించి ఏదైనా ఎంక్వైరీస్, బుకింగ్, స్పెషల్ ఆఫర్, డిస్కౌంట్స్ కోసం డీలర్ యొక్క కాంటాక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. ఎనీ టైం మీరు కాల్ చేసి మన ఛానల్ పేరు చెప్పి స్పెషల్ ఆఫర్స్ పొందొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇది నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకుని శానిటైజర్ రెగ్యులర్ యూస్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి పిల్లల నడితో పాటు. మరి సైనింగ్ ఆఫ్. టెల్ మీ బైకర్స్ బాస్ అని సీన్ నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ బైక్, ఏ కార్ రివ్యూ కావాలో ఇమీడియట్గా కమెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకురావడానికి ట్రై చేస్తుంటారు.